ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా వందనాలు చెల్లించుకున్నాను. దేవునికి మరి కుడి వచ్చిన మీ అందరికీ దైవజనులు కూడా నా వందనాలు చెల్లించుకుంటూ ఈ చిన్న మాటలు మమ్మీ గురించి కూడా నేను చెప్పాలని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. Romans 14:7-8. For none of us live to himself alone, and none of us dies to himself alone. If we live to the Lord, and if we die, to the Lord. So whether we live or die, we belong to the Lord. We are gathered here today to celebrate the life, the love, the kind-heartedness, and the passion of Devakumari. The Lord gave Amma the breath of life. The Lord watched over her life, and the Lord God watched over Amma through her death. Lord, you made us in your image, and you hold us in your care. We come to you asking you to be with us now, in strength and power. We all join together and thank you, Amma, for all she was, the very presence she had, and move within our hearts. May the presence of the Holy Spirit be upon us. చిన్నప్పటి నుంచి మాకు కావాల్సినవన్నీ సమకూరుస్తూ ఒక మంచి తల్లిలా స్నేహితురాలిగా ఉండేది. మాకు అనారోగ్యంగా ఉన్నప్పుడు మాకు జాగ్రత్తగా చూసుకుంటూ ప్రార్థిస్తూ మాతో కూడా ఉండేది. జీవితంలో దేవుని గురించి భక్తులు కలిగి ఉండుట, ప్రేమించుట అమ్మని నుంచి కొంత నేర్చుకున్నాను. తాను చదువుకున్నది కొద్ది వరకైనా మేము పెద్ద చదువులు చదువుకోవాలని అమ్మ ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఉండేది. కష్టంలో భార్యగా, తల్లిగా తన బాధ్యతలు నెరవేరుస్తూ సేవకురాలిగా సంఘము కార్యక్రమంలో పాల్గొనుతూ ఈ దినం మన మధ్య లేకపోయినా కూడా ఒక దినం దేవుని రాకడలో అమ్మని తిరిగి చూస్తాము. చిన్నప్పటి నుంచి కూడా అందరికీ తెలుసు, మాకన్నా బాగా అమ్మ గురించి మీకే తెలుసు. ఎట్లున్నా కూడా మాకు బాగోకపోయినా కూడా ఎంత అనారోగ్యం కూడా నేను అనే స్కూల్కి వెళ్ళేంత వరకు కూడా తను ఎట్లయినా శక్తి తెచ్చుకొని కూడా మాకు అన్నీ చేసి పెట్టి పంపించేది. అలాగే మరి డాడీ విషయంలో కూడా ప్రతిదీ, డాడీకి అయితే ఇప్పటి వరకు ఏమీ రాదు, అంటే వంట విషయాలు అలాగా ఏమి రాకపోయినా కూడా డాడీకి ప్రతి ఒక్కటి అన్నీ సమకూరుస్తూ, మరి మేము గనక అక్కడ ఉంటున్నామంటే డాడీ ఇక్కడ మీతో ఉంటున్నారంటే అమ్మ వాళ్ళని అక్కడ మమ్మల్ని ఉంచుతుంది, పెంచుతుంది. డాడీ ఇప్పటి వరకు మీతో ఇక్కడి వరకు వచ్చి సంఘాల్లో చూసుకోవడం కానీ, అన్నిట్లో చేసుకోవడం కానీ తోడుగా ఉన్నాను. అట్లాగే ఇప్పుడు కూడా అమ్మ లేదని నాకైతే భయం లేదు, ఎందుకంటే ఆమె వెళ్ళింది దేవుని రాజ్యానికి. కాబట్టి మనకి దేవుడు ఉన్నాడు. దేవుడు పిలుచుకున్నంత ఆనందాన్ని మనం ఇంకా దేంట్లోనూ పొందుకోలేం. మరి ఇంకా బలంగా సంఘాన్ని కూడా దేవుడు బలపరచాలని, అలాగే తోటి సేవకుల్ని కూడా అన్నిట్లోనూ దాడికి సహాయంగా ఉండాలని మీ అందరి తరఫున చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక.